హాయ్ కీర్తి. ఒక ఎగ్జామ్ గురించి చెప్పాను కదా, ఎగ్జామ్ నేమ్ ఇప్పుడు క్లారిటీ వచ్చిందనమాట. కౌశల్యం అనమాట ఎగ్జామ్ పేరు. ఫస్ట్ అయితే మీకు ఎగ్జామ్ ఏ రోజైతే ఉంటుందో దానికి 2 డేస్ ముందు మెసేజ్ వస్తుందనమాట. నాకైతే అలాగే వచ్చింది. నార్మల్ టెస్ట్ మెసేజ్ వచ్చింది. దాంట్లో ఏరియా, ఇంకా డేట్ అండ్ టైం ఉన్నాయి. ఇంకేమి లేవు డీటెయిల్స్. ఎగ్జామ్‌కి 1 డే బిఫోర్ అయితే సచివాలయం వాళ్ళు నాకు కాల్ చేశారనమాట. మీకు మెసేజ్ వచ్చిందా? మీకు ఈ టైంకి, డేట్‌కి ఎగ్జామ్ ఉంది. మీరొచ్చి రాస్తారా లేదా అనేది. నేనేమైనా డాక్యుమెంట్స్ కావాలా అని చెప్పి నా డౌట్స్ అడిగాననమాట. పేషెంట్‌గా చెప్పారు వాళ్ళు. తర్వాత రోజైతే నేను, డ్యాడీ కలిసి ఎగ్జామ్‌కెళ్ళిపోయాం. కానీ అక్కడే అసలు సంగతి స్టార్ట్ అయిందనమాట. మీకిచ్చిన టైం కన్నా హాఫ్ అన్ అవర్ ముందెళ్ళాలి. అదే రిపోర్టింగ్ టైం. నేనైతే 1 అవర్ ముందెళ్ళాను. లాగిన్ అయిన తర్వాత బేసిక్ క్వెషన్స్ అయితే ఉంటాయి. లైక్ 10-15 క్వెషన్స్ ఉంటాయన్నమాట. ఏ లొకేషన్‌లో వర్క్ చేస్తారు? వితిన్ ఇండియా వర్క్ చేస్తారా? ఔట్ ఆఫ్ ఇండియా వర్క్ చేస్తారా? నెక్స్ట్ అయితే మీరు జాబ్ రోల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ జాబ్ రోల్‌కి అయితే మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో. నేనైతే ఐటీ చూస్ చేసుకున్నాను. సో, నాకు కమ్యూనికేషన్ అండ్ కోడింగ్ ఎగ్జామ్స్ వచ్చాయి. ఫస్ట్ అయితే కమ్యూనికేషన్ రాశాననమాట. 3 క్వెషన్స్ ఇచ్చారు. ఈచ్ క్వెషన్‌కి 30 సెకండ్స్ ఉంటది. వీడియో రికార్డ్ చేయాలి. ఏదైనా ఫేవరెట్ ప్లేస్, వీకెండ్ ఎలా స్పెండ్ చేశారో దాని గురించి 30 సెకండ్స్ మాట్లాడాలనమాట మీరు. సెకండ్ సెక్షన్‌లో 3 సెక్షన్స్ ఉన్నాయన్నమాట మళ్ళీ. ఫస్ట్ ఈజ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ 20 క్వెషన్స్ ఉంటాయి. తర్వాత సైకాలజీ మీద 10 క్వెషన్స్ ఉంటాయి. తర్వాత కోడింగ్ అండ్ టెక్నికల్ మీద 20 క్వెషన్స్ ఉంటాయి. కోడింగ్ అండ్ టెక్నికల్‌లో లాస్ట్ 2 క్వెషన్స్ ఒకటే కోడింగ్ ఇచ్చారనమాట. అది కూడా జస్ట్ మీరు కోడింగ్ రాయాలంతే. దాన్ని ఎగ్జిక్యూషన్ అని రన్ చేయడం ఏమీ లేదు. జస్ట్ రాసి సబ్మిట్ చేయాలి. 45 మినిట్స్ ఉంటది సెకండ్ సెక్షన్‌కి. త్రూ ఔట్ ది ఎగ్జామ్ క్యామ్ అండ్ మైక్ ఆన్‌లో ఉంటది. కానీ నాకైతే అదే డిసడ్వాంటేజ్ అనిపించింది. లైక్ వాళ్ళైతే క్లోజ్డ్ రూమ్ ఇయ్యలేదు. అందరూ వస్తూ ఉన్నారు. నేనైతే ఎంట్రన్స్ పక్కనే ఉంది ఆ కంప్యూటర్. నాయిస్ మొత్తం రికార్డ్ అవుతుంది నా దాంట్లో. అదైతే వార్నింగ్స్ ఏమి ఇవ్వలేదు కానీ నాకైతే తెలుస్తుంది వాయిస్ రికార్డ్ అవుతుందని చెప్పి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నా ప్రొఫైల్ అయితే అప్డేట్ చేసుకున్నాను అనమాట నేను. కొన్ని స్కిల్స్ అవి పర్సనల్ ఇన్ఫో కూడా అప్డేట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ మై ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ ఎగ్జామ్ గురించి. నాకైతే లక్ బాలేదు. చాలా చెత్తగా జరిగింది. మీకు ఎలా జరిగిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. బై కిటీస్.